నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. చాలా మందికి తెలియని మొండి వ్యాధులు చాలా మటుకు ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం. షుగర్ కానీ, లేకపోతే బీపీ కానీ, ఇంకేదైనా కానీ. అయితే ట్రెడిషనల్ హీలర్తో మాత్రం ఈ మొండి వ్యాధులను ఈజీగా నయం చేయొచ్చు అంటున్నారు ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయరాజు గారు. మరి ఆ మొండి వ్యాధులు, మనకు తెలియని మొండి వ్యాధులు ఏముంటాయి, వాటిని ఏ విధంగా ఈ హీలర్తో నయం చేయొచ్చో ఆయన కనుక్కుందాము. ఇవాళ మన గెస్ట్ ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయరాజు గారు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, తెలియని మొండి వ్యాధులు అంటారు కదా, అసలు ముందుగా మొండి వ్యాధులు ఏముంటాయి? అంటే తెలుసున్నాయేనమ్మా, తెలియని కాదు. కానీ ట్రీట్మెంట్ లేని మొండి వ్యాధులు అనుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అని మనం అంటామమ్మా. అటెండ్. వాళ్ళ మోడర్న్ సైన్స్లో అయితే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటారు. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటే మన బాడీలో మనకి ఏ సెల్స్ అయితే హెల్ప్ చేయాలో అవి మనకి వ్యతిరేకంగా పనిచేస్తాయండి. ఓకే. అలా చేయడాన్ని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అని మనం అంటాం. సపోజ్ వైట్ బ్లడ్ సెల్ ఉంది, తన పని తాను చేయదు, తను మనకి ఫేవర్ చేయడం అనేసి డ్యామేజ్ చేస్తుంది. అటువంటి వాటిని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటారమ్మా. ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటంటే మెయిన్ ఆహారం, ఓకే, జీవన విధానం. ఈ ఆహారం జీవన విధానం అంటే ఏంటంటే, సపోజ్ పూర్వకాలం ఒక 30-40 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇన్ని రకాల హోమ్ ఫుడ్స్ లేవు, ఇన్ని రకాల ఫుడ్స్ లేవు, ఇన్ని రకాల జంక్ ఫుడ్స్ లేవు. విలేజ్లో ఉన్న వాళ్ళు అయితే మార్నింగ్ లేచి సద్దన్నం కానీ వేడన్నం కానీ 7 గంటలకల్లా భోజనం అయిపోయింది. పొలంలో పనిచేసే వాళ్ళు కష్టపడతారు కాబట్టి తొందరగా అరిగిపోతుంది కాబట్టి మధ్యాహ్నం భోజనం చేసేవారు, మళ్ళీ సాయంత్రం తినేవారు. సాయంత్రం ఎప్పుడు తినేవారు అమ్మా? 5 గంటలకు అయిపోయింది. 7:30-8 గంటలకు శుభ్రంగా పడుకునేవారు, నిద్రపోయేవారు. ఆ టైంలో పడుకునే ముందర కొంచెం రైతు కుటుంబం పాలు ఉన్నాయి అంటే కాస్త గోరువెచ్చగా కాసిన పాలు తాగి పడుకునేవారు. ఇక్కడ వీళ్ళు కష్టపడడం వల్ల, ఎండలో తిరగడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందండి. అదేవిధంగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అయితే ఏకభుక్తే మహాయోగి, ఒక్కసారి రోజుకు ఒకసారి తిన్నవాడు యోగితోటి సమానం. కానీ ఇప్పుడు అలా లేదు. ద్విభుక్తే మహాభోగి, అంటే ఎంజాయ్ చేయగలడు జీవితాన్ని, 2 సార్లు తినేవాడు. ఓకే. త్రిభుక్తే మహారోగి, 3 సార్లు తిన్నవాడు మహారోగి. మనం ఇప్పుడు 4-5 సార్లు తింటున్నాము. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. అందుకనే ఆహారం వల్లే జబ్బులు వస్తాయని నేను చెప్పేది. సో ఇవన్నీ కూడా మనకు తెలిసిన మొండి వ్యాధులే, కానీ మీరు అన్నట్టుగా ఆటో ఇమ్యూనిటీ దానివల్ల తెలియకుండా వస్తున్నాయి. అదే నేను చెప్తానండి మీకు. అయితే దీంట్లో ముందుగా మనం తీసుకోవాల్సింది షుగర్, డయాబెటిక్. అవునండి. తర్వాత షుగరు ఆటో ఇమ్యూన్ కాదమ్మా, అందులో 2-3 రకాలు ఉంటాయి. ఓకే. టైప్ 1 ఆటో ఇమ్యూన్ అంటారు, మామూలుది లివర్ వల్ల ప్యాంక్రియాస్ వల్ల వస్తుంది. అలాగే క్యాన్సర్ అని, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఈవెన్ థైరాయిడ్లు కూడా హషిమోటో థైరాయిడ్ అని ఉందమ్మా, దాన్ని కూడా ఆటో ఇమ్యూన్ అంటారు. ఐబిఎస్ ఉంది, ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు, అది ఆటో ఇమ్యూన్. ఇలాగ అనేక రకాలు ఉన్నాయి. అన్నిటికీ మూలం అదేనమ్మా నేను చెప్పేది. ఇప్పుడు ఎప్పుడైతే మనం తిన్న ఆహారం అరగకుండా రెండోసారి మళ్ళీ ఆహారం తినేస్తున్నాం, మూడోసారి తింటున్నాం, నాలుగోసారి, ఐదోసారి ఫ్రూట్ జ్యూస్లని, ఫ్రూట్స్ అని, స్నాక్స్ అని, బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ అని, డిన్నర్ అని, ఇలాగ ప్లస్ పడుకోవడం అనేది కూడా లేట్ అయిపోతుందండి. జీవన విధానంలో ఏమవుతుందంటే, కొంతమంది జాబ్ చేసి వచ్చేవాళ్ళు ఇంటికి రాగానే భోజనం చేసి వెంటనే పడుకుంటారు. ఈ జీర్ణక్రియ అనేది స్టార్ట్ అవ్వకముందరే పడుకుంటున్నారు. అలాగే మనం భోజనం చేసి ఏ ఆహారం తీసుకున్నా, అది లిక్విడ్ అవనివ్వండి, సాలిడ్ అవనివ్వండి, ఘన పదార్థం, ద్రవ పదార్థం ఏదైనా తీసుకోండి, మీరు దాన్ని అరగటానికి మీ బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ కొన్ని ఫ్లూయిడ్స్ని రిలీజ్ చేసి దాన్ని అరిగించి మీ బాడీలో ఎక్కడెక్కడికి ఏమేమి పంపాలో పంపించే పని మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ దండి. ఆ ఆహారం అరగడం కోసం కొన్ని యాసిడ్స్ టైప్లో, మన షడ్రుచులు అంటాం ఆయుర్వేదంలో, అవి రిలీజ్ చేస్తాయి. అవన్నీ రిలీజ్ చేసినప్పుడే తిన్న ఆహారం అరుగుతుందండి. మీరు అది పూర్తిగా అరగకుండా మళ్ళీ తినేస్తున్నారు. తినటం వల్ల ఏమవుతుంది, మీ బాడీలో ఉన్న పీహెచ్ ఏదైతే ఎస్టిక్ నేచర్ ఉందో, ఈ పీహెచ్ అనేది బ్యాలెన్స్ పోవడం వల్ల ఆల్కలిన్లో ఉండవలసిన మీ బాడీ ఎస్టిక్లోకి వెళ్ళిపోతుంది. అంటే పీహెచ్ ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. ఎప్పుడైతే పీహెచ్ ఇన్బ్యాలెన్స్ అయిందో మీ బాడీలోకి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకే. లైక్ క్యాన్సర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, నేను చెప్పిన అయినా సరే రావడానికి కారణం అదమ్మా, బేస్. అందుచేతే మన పూర్వీకులు ఒక నిరాహారం అని, అంటే మనకి వీక్లీ వన్స్ కానీ, మంత్లీ వన్స్ కానీ, లేకపోతే ధనుర్మాసం ఉంది, ధనుర్మాసంలో 40 రోజులు
ఒక్క పూటే తినమని అంటారు. ఉపవాసం. ఉపవాసం అంటాం మనం. మ్మ్. అదే ఏ జపానుడో చైనావాడో కీటో డైట్ అని ఏయో పెట్టారు కదా, వాళ్ళకి నోబుల్ వస్తుంది. మ్మ్. మనం చేస్తేనేమో చేదస్తాం. మ్మ్. మనం చేస్తే అది తప్పు, వాళ్ళు చేస్తే కరెక్ట్. ఉపవాసం అంటే ఇప్పుడు రోజంతా తినకుండా ఉండమంటారా, లేదంటే ఒక పూట తిని వదిలేయాలి? ఒక పూట తిని వదిలేయటం, రోజంతా తినకపోవడం, ఇలా రకరకాలు. ఇప్పుడు జైనిజం ఉందమ్మా, వాళ్ళు 40 రోజులు చేస్తారు. రోజు ఒక పూట తినేసి. అసలు తినరు, మంచినీళ్ళు కూడా తాగరు. ఓ మై గాడ్, అసలు ఉంటారా సార్ 40 రోజులు హ్యాపీగా ఉంటారు, మంచినీళ్ళు కూడా వాళ్ళకి అలవాటు తాగకుండా? అయిపోతుంది. మనం చేయలేము. ఇలాగా మనం ఫాలో అయ్యే సిస్టాన్ని బట్టి, మన మానసిక పరిస్థితిని బట్టి 40 రోజులు ఉండాలంటే వాళ్ళ బ్రెయిన్లో ఎంత కెపాసిటీ, ఎంత శక్తి ఉండాలమ్మా. శరీరాన్ని నడిపించేది బ్రెయినే కదా, ఆ శక్తి లేకపోతే ఎలా ఉంటారు? మనం ఒక పూట తినేసి సాయంత్రం నీరసం మళ్ళీ వచ్చేస్తుంది. నిరాహారం, రేపొద్దుట తినాలంటే రేపొద్దుట ఏం తినాలని ప్లాన్ చేసుకుంటాం. ఎన్ని రకాలు తినాలి, ఏం తినాలి. అవును. అలా కాకుండా అన్ని రోజులు ఉంటాం అంటే అది చాలా గొప్పమ్మ. అంటే మానసికంగా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయితే అన్ని రోజులు ఉండగలరు అనేది చూడండి. ప్రిపేర్ అవ్వాలి అసలు ప్రిపేర్ అవుతారు. 40 డేస్. ఫిజికల్గా కాకుండా మనస్సమ్మ. మానసికంగా కూడా. వాళ్ళు యోగులు లాంటి వాళ్ళు అనమాట. ఈ విధంగా ఎలా ఉంటుందంటే, మనం తింటున్నాం, తినేసిన వెంటనే పొద్దుట తిన్న వెంటనే మధ్యాహ్నం ఏం తినాలో ప్లాన్ చేసుకుంటాం, మధ్యాహ్నం తిన్నాక సాయంత్రం ఏం తినాలో ప్లాన్ చేసుకుంటాం. అది నిజం. ఈ మన శరీరంలో ఆటో ఇమ్యూన్ రాకుండా కాపాడే క్రిములు గట్లో ఉంటాయమ్మా, పొట్టలో ఉంటాయి, ప్రేగుల్లో ఉంటాయి. మన శరీరం అనేది ఒక అద్భుతమైన మెకానిజం కలిగి ఉంటుంది. రికవరీ కెపాసిటీ కూడా శరీరమే చేసుకోగలదు తనంతట తాను. ఓకే. అద్భుతంగా రికవర్ చేసుకుంటుంది. లివర్ ఉందమ్మా, కిడ్నీ ఉంది. ఈ రెండాటిల్లో 70% పోతే తప్ప మీకు రీడింగులు తేడా రావు. ఆ 30% అన్ని పనులు చేసేస్తాం. రీడింగ్ తేడా వచ్చింది అంటే ఏంటంటే మోర్ దాన్ 70% మీ లివర్ కానీ మీ కిడ్నీ కానీ పాడైందని లెక్క. బట్ అది ఎప్పుడు తెలుస్తుంది మనకి, ఎలా తెలుస్తుంది? మనకు ఏదైనా ఆకలి తగ్గిపోవడం, ఒళ్ళు రంగు మారడం, రకరకాల సిమ్టమ్స్ని బట్టి మనం అది ఫాస్ట్ గా తెలియదు, కొన్ని రోజులు అయిన తర్వాత ఏదైనా తెలుస్తుందమ్మా. సైలెంట్. ఇప్పుడు పసిరికలు అంటాం, కామిర్లు అంటాం, జాండిస్, అందులో అనేక రకాలు ఉంటాయమ్మా. ఆ పసిరికలు వచ్చినాయి అంటే ఏంటి, అది లివర్కి వచ్చి వ్యాధి. అది అవును. హెపటైటిస్ ఏ ఉంది, హెపటైటిస్ బి ఉంది, సి ఉంది, డి ఉంది. ఇవన్నీ కూడా లివర్కి సంబంధించినవి అమ్మ. ఇవన్నీ కూడా కామిర్లో ఉన్న రకాలే. అవన్నీ వాళ్ళు రకరకాల పేర్లతోటి పెట్టి దానికి ఒక వ్యాక్సిన్ తయారు చేసి దాన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్కి అమ్ముకున్నారు. కానీ పిల్లలు చూడండి, పుట్టినప్పుడు చాలామందికి కామిర్లు వస్తాయి. అవును సార్. పుట్టు కామిర్లు అంటాం మనం. అవును. ఆ పుట్టు కామిర్లో హెపటైటిస్ బి అనేది ఉంటుందమ్మా. అది నెగిటివ్ రాదు ఇప్పుడు జీవితంలో. నాకు అనేక మంది ఈ మిలిటరీకి వెళ్ళేవాళ్ళు, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేవాళ్ళు ఫోన్ చేసి, సార్ మాకు హెపటైటిస్ బి పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ తెప్పించగలరా అని అడుగుతారు. నేను చెప్తాను, నాయన అది నీ పుట్టుకతోటి నీ శరీరంలో ఉంది, అది నెగిటివ్ రాదు. కానీ యాక్షన్లో యాక్టివ్గా ఉండదు, అది ఇన్యాక్టివ్గా ఉంటుంది. అంటే నిద్రావస్థలో ఉంటుంది, మెలకుగా ఉండదు. అది నువ్వు 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకో. సేమ్ అలాగే ఉందనుకో, ఒక 2-3 సార్లు టెస్టులు చేయించుకుని ఇంక మర్చిపోద్దాన్ని. అది నువ్వు చచ్చిపోయేదాకా నీతోటి ఉండేది. అది అంటే ఒకసారి చిన్నప్పుడు కనుక అటాక్ అయిందని అంటే అది ఇంకా నిత్యం అంటే మనతోనే ఉంటుంది. పుట్టేటప్పటికే కొన్ని ఉంటాయమ్మా. ఓకే. తగ్గిపోతే ఇప్పుడు 5 days 6 days ఉంటాయి, ఫోటోథెరపీ సంథింగ్ తగ్గదమ్మా అది. ఇస్తారు. తగ్గదు, మీ జీన్లో ఉంది అది. దాన్ని తగ్గడం అనేది ఉండదు. యాక్టివ్గా ఉండదు. యాక్టివ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్వాంటిటేటివ్ వైరల్ కౌంట్ అంటారమ్మా. అది 100, 1000, 1000, 10,000, 10,000, లక్ష, 10 లక్షల, కోట్లు ఇలా పెరిగిపోతే వెళ్ళిపోతుంది. అప్పుడు అది ప్రమాదం, అతను చనిపోవడం కూడా జరుగుతుంది. అతని బ్లడ్ కానీ, అతని సెలైవ కానీ, ఇప్పుడు ఎయిడ్స్ ఎలా అంటున్నాం, అంతకంటే ప్రమాదకరమైన వ్యాధి ఇది. ఇందులో హెపటైటిస్ సిలో కొన్ని ఉంటాయమ్మా, అది బాడీ టచ్ అయితే కూడా ఇంకోళ్ళకి వచ్చేయచ్చు, అంత దాంట్లో ప్రమాదం ఉన్న రకాన్ని బట్టి. అంచేత ఈ లివర్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ కదమ్మా. మనం తిన్న ఆహారాన్ని అరిగించి దేనికి ఫ్లూయిడ్స్ అంటే సపోజు మినరల్స్ ఇవ్వాలా, ప్రోటీన్స్ ఇవ్వాలా, విటమిన్స్ ఇవ్వాలా, ఇవన్నీ తను విడదీసి పంపించి గ్లూకోజ్గా మార్చి బ్లడ్లో కలుపుతుంది. అక్కడ ఆ కలిపి ప్రక్రియలో ఈ ఫస్ట్ ఫిల్టర్ మనకి ఫస్ట్ ఆర్గాన్ లివర్ అమ్మ. దానికి విశ్రాంతి ఇవ్వకుండా మీరు అలా తింటానే ఉన్నారు, అప్పుడు అది ఇబ్బంది పడదు. అది ఇబ్బంది పడటం వల్ల ఆ లివర్లో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ లివర్ ఇంత పెద్దది ఉంటే పక్కనే ప్యాంక్రియాస్ ఇంత ఉంటుందమ్మా. ఈ టాక్సిన్స్ అందులోకి వెళ్ళినాయి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అది గట్టిపడదు. ఇన్సులిన్ రిలీజ్ అనేది అప్ అండ్ డౌన్స్ వస్తాయి, ఆటోమేటిక్గా షుగర్ ఎఫెక్ట్ అవుతుంది. డయాబెటీస్కి లింక్
లివర్కి చాలా ఎక్కువ ఉందమ్మా. ఓన్లీ ప్యాంక్రియాస్ బాగు చేస్తే అవ్వదు అక్కడ. అదేవిధంగా ఈ ఏదైతే 70 పైన పోయినా 80 పోయినా 90 పోయినా కూడా లివర్ అనేది మీరు దానికి విశ్రాంతి ఇచ్చి తేలిగ్గా అరిగే ఆహార పదార్థం జావ లాంటివి తీసుకుంటే రికవరీ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా రికవరీ అవుతుంది. కిడ్నీ మళ్ళీ అలా అవ్వదమ్మా, చాలా కష్టం. కిడ్నీ ఫంక్షన్ అనేది వెనక్కి రావడం చాలా కష్టం. ఎందుకంటే ఒక కిడ్నీలో 10 లక్షల ఫిల్టర్స్ ఉంటాయి, వాటిని నెఫ్రాన్స్ అంటారు. ఈ విధంగా మీరు ఆహారంలో జాగ్రత్త తీసుకుంటేనే మెడిసిన్ అనేది పనిచేస్తుంది. మీరు ఆటోఇమ్యూన్ డిసీజ్ నుంచి బయటపడడానికి, ఏదైతే మొండి వ్యాధులు అని అడిగారో మీరు, ఆ మొండి వ్యాధుల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంది. అయితే స్టార్టింగ్లో మనం చెప్పినట్టు ట్రెడిషనల్ హీలింగ్ అంటున్నాం కదా, ఏంటి ట్రెడిషనల్ అంటే? అనువంశిక ట్రెడిషన్ అక్కడే వైద్యం, ఉందండి దాని అర్థం. ట్రెడిషన్ అంటే సంప్రదాయం. సాంప్రదాయం, సాంప్రదాయ వైద్యం అనుకోండి మీరు. అది ఓకే, అదే ఎలా? మనకి ఒక వేదాలు ఎలా వచ్చినాయి, ఒక మంత్రం ఎలా వచ్చింది, ఒక ధ్యానం ఎలా వచ్చింది, ఒక భగవంతుడి టెంపుల్స్ ఎలా వచ్చినాయి, ఇవన్నీ సాంప్రదాయం. అదేవిధంగా ఈ సాంప్రదాయ వైద్యం అనేది కూడా ఉందండి. ఈ సాంప్రదాయ వైద్యాన్ని మనం ఆయుర్వేదం అని పిలుస్తాం. ఆయుర్వేదం, వేదం అంటే ఏంటమ్మా? నాలెడ్జ్. ఆయుర్ అంటే ప్రాణం, ప్రాణానికి సంబంధించిన నాలెడ్జే ఆయుర్వేదం. దాన్ని అందుకే పంచమ వేదం అని కూడా అంటారు. ఈ ప్రాణానికి ఏదైతే వచ్చిన ఇబ్బందుల్ని తొలగించడానికి తయారు చేసే మెడిసినే ఆయుర్వేద మెడిసిన్. ఓకే, అది ప్రకృతిలో మనం కూడా ఒక భాగం అమ్మ. ప్రకృతికి విరుద్ధమే కాదు, మనం ప్రకృతి కన్నా గొప్పవాళ్ళం కాదు. ప్రకృతిలో చీమ, దోమ, ఏనుగు ఇలా ఎలా అయితే ఉన్నాయో మనం కూడా. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే దోమలో ఎంత ప్రాణం ఉంటుంది, ఏనుగులో ఎంత ప్రాణం ఉంది. కాదమ్మా, ప్రాణం అనేది ఒకటే. దోమలో ఉండి ప్రాణం అదే, ఏనుగులో ఉండి ప్రాణం అదే. ఈ ప్రాణం అనేది సృష్టిలో కలిసిపోతూ ఉంటుంది. అందుకని యోగులు ఏం చెప్తారంటే మొత్తం సృష్టి అంతా కూడా ప్రాణమయం అంటారు. ఓకే, ప్రాణమయం జగత్ అంటారు. జగత్ అంతా ప్రాణంతో కూడి ఉంది అని. ఇక్కడ జగత్తంతా ప్రాణంతో కూడి ఉన్నదని ప్రహ్లాదుడు తండ్రికి చెప్పాడు, హిరణ్యకశిపుడికి. ఆ స్తంభంలో ఉంది కానీ అక్కడ ఉన్నాడు నారాయణుడు, చూసుకో ఎక్కడ లేడు, అన్ని చోట్ల ఉన్నాడు. అంటే అంత చిన్నతనంలో కూడా అంత జ్ఞానం కలిగిన వాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు అజ్ఞాని కాదు, తెలుసు, అన్నీ తెలిసి ఉండి కూడా నేనే గొప్పవాడిననే అహంభావంతో అటువంటి మరణాన్ని పొందడం జరిగింది. అంచేత ఈ ప్రాణ అనేది సృష్టి అంతా ఉంది, సృష్టిలో ప్రతి దాంట్లోనే ఉంది. ఇప్పుడు మనం ఏమంటామంటే కదలిక కనపడిన దాంట్లోనే ప్రాణం ఉంది, లేని దాంట్లో లేదు అని మనం అనుకుంటాం. కానీ సృష్టి అంతా దేని యొక్క నిర్మాణం అమ్మా? ఆటమ్స్, అణువుల యొక్క నిర్మాణమే. కొన్ని అణువులు కలిపితేనే ఒక వస్తువు తయారవుతుంది. ఆ అణువుగా దాన్ని మీరు చూడగలిగితే, దాన్ని చూడగలిగే మిషన్ తోటి, అప్పుడు ఆ అణువు చుట్టూరు ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కనపడతాయి కదమ్మా, అవి కదులుతూనే ఉంటాయి కదా. మరి అందులో ప్రాణం లేదని మనం ఎలా చెప్తున్నాం? ఓకే, అయితే ఇప్పుడు దీంట్లో మనం డయాబెటీస్ గురించి తీసుకుందాము. డయాబెటీస్ అనేది అసలు ఒక తగ్గని వ్యాధి. అది ఒక్కసారి వచ్చింది అని అంటే ఇంకా మనతో పాటే వచ్చేస్తుంది అది. బట్ దానివల్ల మిగతా ఆర్గన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయని అంటూ ఉంటారు కదా. ఇన్సులిన్ స్టేజ్ వరకు వెళ్తూ ఉంటారు. ఒకవేళ అది ఏమైనా అప్ అండ్ డౌన్ అయినా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయంటారు. అబ్బో, అసలు డయాబెటీస్ తీసుకుంటే ఒక పెద్ద సబ్జెక్ట్, దాన్ని ఎంత మీరు మాట్లాడినా కూడా తరగదు అది. ఏంటి మరి దీనికి కూడా ట్రెడిషనల్ హీలింగ్తో తగ్గించవచ్చా, దీన్ని కంట్రోల్లో తీసుకురావచ్చు? తగ్గించవచ్చండి. జీవన విధానాన్ని మార్చుకుంటే తప్పనిసరిగా. మెడిసిన్ ఒక్కటే కాదమ్మా, ఇక్కడ జీవన విధానం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ అంతా చేంజ్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. వ్యాయామం అనేది అంతకంటే ఇంపార్టెంట్. వ్యాయామం చేయడం వల్లే మనిషి శరీరం కానీ, అవయవాలు కానీ, ఆర్గాన్స్ కానీ ప్యూరిఫై అయ్యి శుద్ధిగా ఉంటాయమ్మా. ఆ వ్యాయామంలో కూడా మళ్ళీ మన వాళ్ళు యోగా ప్రాణాయామానికి అంత ఎక్కువ వాల్యూ ఎందుకు ఇచ్చారు అంటే, ప్రాణాయామం, ప్రాణ అంటే ఏంటమ్మా? ఆక్సిజన్. మీ శరీరంలో ఎన్ని నరాలు ఉంటాయో మీరు ఊహించగలరా? అప్రాక్సిమేట్గా మీరు చాలామందిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు కదా, లక్షలు ఉంటాయా, కోట్లు ఉంటాయా, ఎన్ని ఉంటాయమ్మా? కొన్ని లక్షలు ఉండొచ్చు. 72,22,22,000 నరాలు ఉంటాయమ్మా మీ బాడీలో. 72 కోట్లు అంటే మనకు తెలియని చిన్న చిన్నగా ఉంటాయేమో కదా అన్నీ కలిపి. అన్ని చోట్లకి ఆక్సిజన్ అనేది అందాలమ్మా. అందాలి అంటే బ్లడ్ ఫ్లో ఉండాలి అక్కడ. ఓకే, ఈ బ్లడ్ ద్వారానే కదా ఆక్సిజన్ క్యారీ చేసేది. మన శరీరం అంతా ఆక్సిజన్ క్యారీ చేసేది బ్లడ్. ఆ బ్లడ్లోకి ఆక్సిజన్ పంప్ చేసేది ఏదమ్మా? ఊపిరితిత్తులు.
ఈ ఊపిరితిత్తులు ఈ ఆక్సిజన్ అనేది తీసుకుని బ్లడ్లోకి పంప్ చేసినప్పుడు బ్లడ్ ద్వారా మీ శరీరం అంతా తిరుగుతుంది. ఓకే. తిరిగినప్పుడు ఈ ప్రాణ అనేది అన్ని నరాల్లోకి అందటం వల్ల అక్కడున్న సెల్స్ అన్నీ బతికుంటాయమ్మా. ఎక్కడికైతే ఈ ఆక్సిజన్ అనేది అందట్లేదో, ఎక్కడికైతే ఈ బ్లడ్ ఫ్లో అనేది వెళ్ళకుండా బ్లాకేజ్ వచ్చిందో అక్కడున్న సెల్స్కి ఆక్సిజన్ దొరకదు కాబట్టి అవన్నీ చనిపోతాయి. ఓకే. చనిపోయి అవి ఏం చేస్తాయంటే ఒక పెయిన్ ద్వారా మీకు నాకు ఇక్కడ ఇబ్బంది ఉందని తెలియజేస్తాయి. కరెక్ట్. దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఓకే. ఏదో లేని వదిలేస్తే అదే కోతిపుండు బ్రహ్మరాక్షస అయింది అంటారు కదా, ఆ విధంగా అది అలా పెరిగి పెరిగి చాలా పెద్దదవుతుందమ్మా. ఎప్పుడైతే ఏదైనా సరే, ఏదైనా సరే, వ్యాధి ఏదైనా సరే. ఏది వ్యాధి అయినా సరే ఉమ్, ఉమ్. ఆ విధంగా అన్ని నొప్పి ద్వారా తెలియచేయమ్మా. ఫీవర్ ద్వారా రావచ్చు, అవును. కోల్డ్ ద్వారా రావచ్చు, కాఫ్ ద్వారా రావచ్చు, అజీర్ణం ద్వారా రావచ్చు, మోషన్ అవ్వకపోవచ్చు, యూరిన్ అవ్వకపోవచ్చు, ఇలాగ అనేక రకాలుగా బాడీ మనకి తెలియచేయడానికి ప్రయత్నిస్తుంది. ఓకే. దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఓకే. సపోజ్ మీకు హాట్ అంటే చాలా ఇష్టం, స్వీట్ అంటే చాలా కోపం, మీకు అసలు ఎట్టి పరిస్థితుల్లో తినరు. కానీ మీరు వెళ్తా ఉండగా ఆ బజార్లో ఏ స్వీట్లు కనపడతాయి, వెంటనే స్వీట్ తినాలని లాగుతుంది మీ మనస్సు. అప్పుడు మీరు తప్పనిసరిగా దాని మాట వినాలమ్మా. తినాలి అనుకున్నప్పుడు. అది ఏ విధంగా తెలియజేస్తుంది అంటే మీ బాడీలో గ్లూకోజ్ తగ్గిపోయింది. ఓకే. ఓకే. తగ్గిపోవటం వల్ల అది నాలిక ద్వారా బ్రెయిన్ ద్వారా మీకు తిను తిను అని మీకు సిగ్నల్ ఇస్తుంది. కరెక్ట్. ఆ టైంలో మీరు తిన్నారనుకోండి, ఆ డెఫిషియన్సీ నార్మల్. తగ్గుతుంది. అలాగే మీకు కారం అంటే చాలా చిరాకు, లచ్చి. తినరు. మీది వాత శరీరం, వాత శరీరం వాళ్ళు కారం బాగా తింటారు. మీది పిత్త శరీరం, చాలా వేడి శరీరం అనమాట. మీరు కారం అంటే ఇష్టం ఉండదు, కానీ సడన్గా మీకు కారం తినాలనిపిస్తుంది. ఎందుకంటే మీ బాడీ వాతంలోకి వెళ్ళిపోయింది. ఓకే. ఆ వాతం నుంచి బయటపడాలంటే కారం తినాలి, తినాలి. వేడి చేసి వస్తువు తినాలి. మనం అలా అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవాలి. అలాగే మనం ఆహారం తీసుకుంటున్నాం, ఒక మాదిరి రుచిగా ఉందని తక్కువ తింటాం, ఎక్కువ రుచిగా ఉందని ఇక్కడ దాకా తినేస్తాం. అప్పుడు ఏమవుతుందమ్మా, ఇన్బ్యాలెన్స్ వస్తుంది ఆహారంలో. ఆయుర్వేద శాస్త్రంలో ఏమంటారంటే 50% సాలిడ్ తినాలి, మితం 25% ఏమో లిక్విడ్ తీసుకోవాలి, 25% గాలికి వదిలేయాలి ఖాళీ, ఓన్లీ 75% ఫిలప్ చేసుకోవాలి. ఓకే. మనం 110% ఫిలప్ చేస్తున్నాం, ఉన్నదానికంటే ఇంకెక్కువ. ఎక్కువ. అప్పుడు ఏమవుతుంది, పేగులు సాగిపోయి ఆ 110 120 వెళ్తుంది, 150కి వెళ్తుంది, 200కి వెళ్తుంది. అప్పుడు మనం జబ్బులు కొని తెచ్చుకోవడం అంటే అదే. అందుకే ఎప్పుడు అంటుంటారు తినే ముందు కొంచెం కడుపులో ఖాళీ ప్లేస్ మితంగా తినటం వల్ల కలిగే అడ్వాంటేజ్లు అనేక ఉంటాయి. అద్భుతం. అలాగే మీకు తిన్న ఆహారం అరగాలంటే అరుగుదలకి అనేక రకాల ఫ్లూయిడ్స్ బాడీ రిలీజ్ చేస్తుంది. అగ్ని అంటాం దాన్ని మనం, జఠరాగ్ని అంటాం దాన్ని. ఆ జఠరాగ్నిని రిలీజ్ చేస్తుంది బాడీ. అగ్నికి ఏం కావాలమ్మా మండించాలంటే? ఆక్సిజన్ కావాలి, కార్బన్ డైఆక్సైడ్లో కాదు. ఈ జఠరాగ్ని అనేది ఎంత ఆక్సిజన్ మీ బాడీలో పెర్ఫెక్ట్గా ఉంటే అంత చక్కగా మీకు తిన్న ఆహారం అరిగిపోతుంది. జీర్ణక్రియ అనుకో. జీర్ణక్రియ, జీర్ణక్రియకి వాయువు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వాయువు కూడా ఏంటి, ఆక్సిజన్. అందుకే 25% ఖాళీ ఇవ్వాలి మీరు. ఓకే. స్టమక్లో ఎందుకు ఖాళీ ఇవ్వాలనే దానికోసం రీజన్ చెప్తున్నానమ్మా. అంటే ఇది ఏమనుకుంటారంటే కొంతమంది అనేక రకాలుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు. ఇదేదో సో చెప్తున్నాడు మాకు, నేను 100% తింటున్నాను, చాలా బాగున్నాను, ఎప్పుడు నాకు ఏ జబ్బు లేదు అనొచ్చు, అంటుంటారు చాలా మంది. అవును, అనొచ్చు. ఇలా క్రిటిసైజ్ చేయడం అనేక రకాలుగా ఉందమ్మా. వాళ్ళకి సమాధానంగా ముందరే నేను ఎందుకు ఖాళీ ఉంచాలి అనేది కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది. అనేక రకాల ప్రశ్నలు, సందేహాలు వస్తాయి. గుడి ఉంది, ఒక టెంపుల్, ఆ టెంపుల్లో ఆత్మ ఉంది, అంటే విగ్రహం ఉంది. ఆ గుడే మీ శరీరం, ఆత్మే విగ్రహం. ఆ గుడి చాలా అందంగా ఉందనుకోండి, చాలా చూడడానికి చాలా బాగుందనుకోండి, ఆ గుడి బాగుందని అందరూ విగ్రహాన్ని చూడటానికి వెళ్తారు. ఆ గుడి పాడైపోయింది అనుకోండి, లోపల బంగారు విగ్రహం పెట్టినా ఎవరో చూడడానికి వెళ్ళరమ్మా. అది నిజమే. అలాగా మీ ఆత్మ బాగుండాలి, మీ శరీరం బాగుండాలి, మీ సాధన బాగుండాలి అంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే అనేక మంది పెద్ద పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, యోగులు, ఋషులు చెప్పేది ఏంటంటే శరీరాన్ని ఎప్పుడూ అశ్రద్ధ చేయవద్దు, శరీరం గట్టిగా ఉంచుకోండి, శరీరం గట్టిగా ఉంచితే సాధన చేయగలరు, మీ మాట వింటుంది. అన్ని వ్యాధులు ఉన్నాయమ్మా. అతను ఎంతో సాధన చేయాలి, జీవితంలో ఏదో సాధించాలనుకుంటాడు, ఏం సాధించగలడు? కూర్చోలేడు, నుంచోలేడు, పడుకోలేడు.
ఇంకా సాధన ఏం చేస్తారమ్మా, వాటితోటి సరిపోతుంది. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటుంటారు. అది 100% అండి. అంటే మీకు ఒక 1000 కోట్లు ఉన్నాయి, బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, ఏం థైరాయిడ్ తింటాం? ఉంది, అన్నీ ఉన్నాయి. షుగర్ డాక్టర్ ఏమో తీపి అనేది ముట్టుకొద్దు అంటాడు, థైరాయిడ్ ఏమో మైదా గోధుమ క్యాబేజీ తినొద్దు. క్యాలీఫ్లవర్ వద్దు అంటాడు, బీపీ అయినా ఉప్పు వద్దు అంటాడు. ఇలాగా అందరూ అదే తలోటి restrictions చెప్తారు. మనకి. కొలెస్ట్రాల్ అయినేమో అన్నీ వద్దు అంటాడు. ఇంకెందుకమ్మా మీరు బతకడం, ఆ డబ్బు ఏం చేసుకుంటాం మనం. అందుకనే మన పూర్వీకులు ఒక సింపుల్ వరల్డ్లో ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. మ్మ్. అది నిజం చెప్పాలంటే నాకు 72 అమ్మ. నాకు కంటి చూపు కూడా ఏమి ఇబ్బంది లేదు ప్రస్తుతం, భగవంతుడి దయ వల్ల. ఏ విధమైన వ్యాధి లేదు, ఏది కావస్తే తింటాను, శుభ్రంగా తిరుగుతాను. అంటే అది ఫస్ట్ నుంచి మీ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అమ్మ, ఎక్కడ దాన్ని స్కిప్ చేయకుండా మొదటి నుంచి అలా ఇప్పటి అదే వరకు మీరు మెయింటైన్ మెయింటెనెన్స్. చేస్తున్నారు. నేను ఒక పల్లెటూరులో రైతునమ్మ, అది వదిలేసి సిటీకి వచ్చి నేను 40-45 ఏళ్ళు అవుతుంది. కానీ ఎప్పుడు ఆ అలవాట్లను మార్చుకోలేదు నేను. ఎక్కడున్నా సరే. ఎక్కడున్నా సరే 4-3:30కి 4ంటికి లేచిపోవడం, సాయంత్రం 5 అవ్వకుండా 6ంటికే భోజనం అయిపోవడం. ఇప్పుడంటే 2 సార్లులోకి వెళ్ళిపోయాను అనుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 3 క్లోజ్, 3 తర్వాత రేపు ఉదయం వరకు మళ్ళీ ఏం తీసుకోను. మధ్యాహ్నం 3 వరకు, ఆ తర్వాత ఇంకేమీ తీసుకోరు. అంటే ఆకలి వేయదా మనకి? అలవాటు అయిపోతుందమ్మా. ఆకలి అనేది ఏంటంటే మనం అస్తమానం తింటాం అలవాటు చేసాం కాబట్టి అది అడుగుతాం. ఓకే ఓకే మీరు తింటాం మానేస్తే అది అడగదు. ఓకే, బాడీకి ఏదైనా మనం అలవాటు చేసిన దాన్ని బట్టి అంతే. సూపర్. అలాగా అడగదమ్మా అది. ఎప్పుడైతే మీరు ఇలాగ గ్యాప్ ఇచ్చారో మీ స్టమక్లో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆటో ఇమ్యూన్ సెల్స్ని చంపి ఇమ్యూనిటీ పెంచే సెల్స్ని, టీ సెల్స్, ఏ సెల్స్, CD4 సెల్స్ ఇలాంటి వాటిని పుట్టించాము. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే తనకు విశ్రాంతి ఇచ్చాం కదా, మీ బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి మీ బాడీ అంతా కూడా ఇమ్యూనిటీ సెల్స్ని పుట్టిస్తుంది. ఓకే. ఉపవాసం చేయడం వల్ల అంత ఉపయోగం ఉందమ్మా. అయితే ఉపవాసం చేయడం వల్ల లేదా లేకపోతే ఒక రోజు మొత్తం ఒక వాటర్ థెరపీనో లేకపోతే ఏమీ తినకుండా ఉండడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నెక్స్ట్ డేకి చాలా ఇబ్బంది అవుతుంది అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? 1-2 సార్లు వస్తుందమ్మా, దాన్ని అలవాటు Gastric అయిపోయాక అని. ఏముండదు. ఓకే. అంత క్రితం మీరు అలవాటు చేస్తారు కదా ఫుల్గా ఉంచడం, ఎప్పుడు ఎంటే ఈడోడికి గ్యాస్ట్రిక్ అవుతుంది. వస్తుంది. ఓకే. అందుకే ఏం చేస్తారంటే ఈ నేచర్లో ఏం చేస్తారంటే అప్పుడు చక్కగా మంచి నెయ్యి, ఓకే. ఒక పురుషుడి నెయ్యి తాగిస్తారు అవును. కొద్దిగా ఉప్పు కలిపి. దాంతో ఏమవుతుందంటే ఏమన్నా టాక్సిన్స్ ఉంటే బయట పోతుంది. వెళ్ళిపోతాయి. అవును. ఆ నెయ్యి అనేది మీ ప్రేగులకి ఏమవుతుందంటే ఒక జిడ్డులాగా, ఒక కవచంలాగా థ్రోట్ నుంచి కింద వరకు అంటుకుపోతున్నాం. అందుకని పెద్దవాళ్ళు వేడి నీళ్ళలో కొంచెం నెయ్యి వేసి కల్పిస్తూ ఉంటారు. ఇచ్చేవారు, అందుకేనా? ఇండైజేషన్కి ఇచ్చేవారు, డయేరియాకి ఇచ్చేవారు. ఇప్పుడైనా సరే మీకు డయేరియా తగ్గట్లేదు, భయంకరంగా నీళ్ళ మోషన్స్ అయిపోతున్నాయి. ఒక కప్పు టీలో, స్ట్రాంగ్ టీలో ఒక స్పూను నెయ్యి వేసుకుని తిరగబోసుకుని తాగండమ్మా, తగ్గిపోతుంది. 20 immediate. నిమిషాల్లో తగ్గిపో. దానికి అసలు ఎన్నో మనం ఎలక్ట్రాన్ పౌడర్ అని ఇంకేదో ఎన్నో అని చాలా కాదమ్మా, ఇప్పుడు తీసుకుంటాం. వెళ్తే ఐసీయూలో పెడతారు, 1,00,000-2 లక్షలు బిల్లు వేయచ్చు. అవునవును. డబ్బు గురించి కాదు అక్కడ కష్టం, ఎన్నో రకాల వైద్యాలు ఉన్నాయి. అలాగే పల్లెటూరులో అదే మరి ట్రెడిషనల్ హీలర్, ఇక్కడ సనాతన వైద్యం అంటే సంప్రదాయం. సాంప్రదాయంలో ఉన్న వైద్యం అదే. ఇప్పుడు అదే పల్లెటూరులో నా చిన్నతనంలో అయితే కడుపులో నొప్పి వచ్చిందండి, ఎదవా తిని సోడా తెచ్చుకో, తిని సోడాకి అంత వేడి నీళ్ళు కలుపుకుని తాగి, లేకపోతే నిమ్మకాయ పిండుకో పొంగుతుంది, అది తాగి నిమిషంలో తగ్గిపోతుంది. దాని బదులు ఇప్పుడు ఈనో తాగుతున్నాం మనం. లేకపోతే ఎంత ఉప్పు తీసాడు వేడి నీళ్ళలో కలిపి తాగేమనివారు. ఓకే. తాగేస్తే 5 నిమిషాల్లో ఎలాంటి ఆహార పదార్థం తిన్నా అరిగిపోయి ఆ కడుపు నొప్పి నిమిషాల మీద తగ్గిపోయేది. అప్పుడు వైద్యం అంతా కూడా ఇంట్లో వంటింట్లో చిట్కాలే. అంతే కదమ్మా. ఇప్పుడంటే అలాగే ట్రెడిషనల్గా వచ్చాయి. వాము ఉందా ఇంట్లో? ఉందండి. దాన్ని ఇనపగరిట్లు వేసి బాగా మాడుసు, కాసి నీళ్ళు పొయ్యి మీద ఉండగానే వడబోసుకో, ఆ వాము తాగు, అంతే. అసలు చాలా బాగుంటాయి. గ్యాస్ ఇవన్నీ. లేదు, అవును. ఇండైజేషన్ లేదు, మోషన్ అవ్వకపోవటం లేదు. ఎంత చిన్న చిన్న అద్భుతాలు అమ్మాయి. అంటే ఇవన్నీ ఇలాంటి చిన్న చిన్న వైద్యాలు కూడా మనకు ముందు మనం అనుకున్నట్టు మనకు మొండి తెలియని మొండి వ్యాధులు వైద్యాలు రాకుండా కూడా కాపాడడంలో ఆ వ్యాధులు రాకుండా గొప్ప కాపాడుతాయి. పాత్రను పోషిస్తాయి. ఇవన్నీ కూడా సూపర్. అయితే థైరాయిడ్ గురించి ఒక్కసారి తెలియజేస్తారు. ఎందుకంటే థైరాయిడ్ ఇప్పటివరకు T3, T4, TSH మాత్రమే మనం వింటూ ఉంటాం, కానీ అవునండి. థైరాయిడ్లో కూడా మనకు తెలియని వ్యాధి ఏమైనా ఉందా? అదే హషిమోటో డాక్టర్లకు థైరాయిడ్. కూడా అదే హషిమోటో థైరాయిడ్. అంటే అందరూ దాని గురించి ఆలోచించరండి. ఆటో ఇమ్యూన్ థైరాయిడ్. ఓకే. అక్కడ యాంటీ-TPO యాంటీబాడీస్ అనే టెస్ట్ చేయితే అప్పుడు మీకు థైరాయిడ్లో హషిమోటోనా మామూలు ఆర్డినరీ థైరాయిడ్ అని తెలుస్తుంది. అందులో కూడా మళ్ళీ ఒక రకం థైరాయిడ్కి ఒళ్ళు వచ్చేస్తారమ్మా, ఒక థైరాయిడ్కి ఏమో సన్నగా అయిపోతారు, హైపర్ అంటారు వాటిని. అలాగే ఇది హషిమోటో అనేది కూడా ఉంటుందండి అందులో. ఓకే. ఆ హషిమోటో ఉన్న వాళ్ళకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇండైజేషన్ లాంటిది,
స్కిన్ కలర్ మారిపోవడం, ఒకసారి గ్లోగా రావడం, ఒకసారి డార్క్ అయిపోవడం, లేకపోతే మానసికంగా విపరీతమైన అలసట, లేకపోతే సూసైడ్ కమిట్మెంట్ లాంటివి రావడం, భయం, విపరీతంగా భయపడిపోవడం, ఇలాగా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. వాళ్ళు చెప్పిన లక్షణాలన్నీ చూసి మేము ఒకసారి ఆటోఇమ్యూన్ థైరాయిడ్ ఉందేమో ఈ టెస్ట్ చేయించుకురండి అంటాం. ఆల్మోస్ట్ 99.9% ఉండి అదే తీరుతుంది, ఉంటుంది. ఎక్కడో కానీ తప్పు జరగదు. అలాగే మనం అబ్జర్వ్ చేస్తుంటే అన్నీ కూడా మనకి తెలుస్తాయండి. ఎప్పుడైతే మీ బాడీలో ఇమ్యూనిటీ సెల్స్ అనేవి పుట్టినాయో, ఒక టీ సెల్ 10,000 ఆటోఇమ్యూన్ సెల్స్ని చంపుతుందమ్మా. అంటే ఆ ఇమ్యూనిటీ సెల్ని పుట్టే ఆ ప్రక్రియ ఏదైతే ఉందో, మీ బాడీలో మెకానిజం ఏదైతే ఉందో, దాన్ని పుట్టడానికి మీరు అవకాశం ఇవ్వట్లా. దాన్ని ఎంతసేపు మీ పొట్టలోనే ఆపేస్తున్నారు. అలా చేయకుండా కనుక ఈ ఉపవాసం లాంటివి చేస్తా, నియమిత ఆహారం తీసుకుంటా, మీరు అప్పుడు మందు అనేది వాడితే మీ బాడీ నేచర్ మారిపోతే, ఇప్పుడు మోడర్న్ సైన్స్లోనే చెప్తున్నారు కదమ్మా, మీ బాడీ ఆల్కలీన్ ఉంటే జబ్బు రాదని. ఆ ఆల్కలీన్ వాటర్ వేల పెట్టి కొనుక్కుని తాగుతున్నారు, 100 పెట్టి కొనుక్కుని తాగుతున్నారు కదా ఇవాళ. ఇప్పుడు కోహ్లీ గారు ఏదో తాగుతాడు, 8,000 పెట్టి తాగుతాడు అంటే ప్రజలు చెప్పుకున్నారు. అదేంటి ఆల్కలీన్ వాటర్, లేకపోతే బ్లాక్ వాటర్ అని, ఆ వాటర్ అని, ఈ వాటర్ అని, అనేక రకాలు. ఏం అక్కర్లేదు, మీరు ఇలా చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ అనేది కూడా మనం ఒంటింట్లో ఉండే చిట్కాల ద్వారా నయం చేసుకోవచ్చు అంటారు. నయం అవ్వదు అలా, అంత ఈజీగా అవ్వదు. అది మెడిసిన్ ద్వారానే నయం అవుతుంది. నయం అవుతుంది అంటే అక్కడ 100% అందరికీ తగ్గిపోతుందని కాదమ్మా, కొంతవరకు కంట్రోల్లో ఉంటుంది. డెఫినెట్గా మార్గం ఉంది. ఇప్పుడు హెచ్ఐవి ఉందమ్మా, మాకు అనేక కేసులు వస్తూ ఉంటాయి. పిల్లలు తెలియక హెచ్ఐవి అంటే ఏంటో అన్నిటికీ చూస్తాడు, సినిమా చూస్తాడు, వార్తలు చూస్తాడు, వాడికి కావాల్సినవన్నీ యూట్యూబ్లో చూస్తాడు. ఆ హెచ్ఐవి అంటే ఏంటో అని ఒక్క నిమిషం చూస్తే ఆడే భయం ఉండదు. ఆ హెచ్ఐవి అనేది ఏంటంటే అందులో 4 స్టేజ్లు ఉంటాయమ్మా. 4 స్టేజ్లు దాటితే ఎయిడ్స్లోకి వెళ్తుంది. వీళ్ళు అనవసరంగా భయపడిపోయి కొంతమంది పిల్లలు వస్తారు మా దగ్గరికి, సార్ నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, మా ఇంట్లో తెలిస్తే నేను ఏదో తప్పు చేశాను అనుకుంటారు, లేకపోతే ఇంకొకటి నేను పెళ్లి చేసుకోవాలి, ఇంకా నాకు పెళ్ళి అవ్వదు, నేను చనిపోవడం రైట్ అండి, ఇలా మాట్లాడుతూ ఉంటారు వచ్చి. కాదురా నాయన, అది ఒక షుగర్ వ్యాధి లాంటిదే, జీవితాంతం పెళ్ళేసుకున్నా బతికే ఉంటాను, నీకు ప్రాణభయం ఏమీ లేదు. ఎయిడ్స్లోకి వెళ్ళిపోతే ప్రాణభయం. నీకు ఏమైనా చెడు అలవాట్లు ఉంటే మానేసి, శుభ్రంగా మానేసి చక్కని ఆహారం తిని, బలమైన ఆహారం తిని, వ్యాయామం చేయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగితే ఆ జబ్బు నిన్నేమీ చేయలేదు. మీ బాడీలో ఉన్నా కూడా మిమ్మల్ని ఏం చేయలేదండి. ఇక్కడ సపోజ్ ఒక అథ్లెట్ ఉన్నాడమ్మా, ఆయన రోజు 1 గంట పరిగెడతాడు, చాలా రిగరస్గా రన్ చేస్తాడు. చేసిన వెంటనే మీరు బీపీ చూస్తే ఎంత ఉంటుందమ్మా అతనికి? ఒక 200, 220, 250. మీకు నాకు 250 వస్తే ఏమవుతుందమ్మా? స్ట్రోక్ వచ్చి చచ్చిపోతాం. మరి ఆ మనిషికి ఏమీ లేదు, ఎందుకు లేదు? ప్రతిరోజు వాకింగ్ అది చేస్తాడు. ఆ బాడీకి అది అలవాటు అయిపోయింది, అది ఆ బాడీని ఏమీ చేయలేదు. కరెక్ట్. ఆ విధమైన ట్రైనింగ్ తోటి వ్యాధి ఉన్నా కూడా ఆ వ్యాధి మనల్ని ఏమీ చేయలేకుండా, దానివల్ల మనకు ప్రాణభయం కానీ, లేకపోతే మనలో ఉన్న ఆర్గాన్స్ పాడవటం కానీ ఏమీ లేకుండా మనం వ్యాయామం ద్వారా, బాడీకి మనం ఏదైనా అలవాటు చేయాలి, శరీర శుద్ధి ద్వారా ఆపుకొచ్చాము. వ్యాధి పూర్తిగా పోతుందని అనక్కర్లేదు. అక్కడ కొంతవరకు వ్యాధి నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్లు 90% అబోవ్ మనం పక్కకు తీసేయచ్చు. ఒక బీపీ ఉందండి, బీపీకి తగ్గిపోతుందని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేం. తగ్గుతుంది కానీ తగ్గిపోతుందని చెప్పలేము, ఎందుకంటే కోపం వస్తే బీపీ వస్తుంది, దుఃఖం వస్తే బీపీ వస్తుంది. తగ్గిపోతుందని ఎలా చెప్పగలమమ్మా? మీ బాడీ నేచర్ అది, మీ శరీర తత్వం అది. అలాగా ఇక్కడ ఒకే రీడింగ్ని అందరికీ అనువదించడం అనేది కరెక్ట్ కాదండి. కానీ ట్రెడిషనల్ హీలింగ్లో అసలు ఎవరికీ తెలియని చాలా మంచి మంచి పద్ధతులు అనేది మీరు చాలా బాగా వివరించారు. అండ్ దీని గురించి చాలా ఇంకా తెలుసుకోవాలని ఉంది, బట్ ఇంకొక ఎపిసోడ్లో ఖచ్చితంగా మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. సో చూసారు కదా, మనకు తెలిసి తెలియని మొండి వ్యాధులు చాలా మటుకు ఉంటాయి. వాటిని మన ట్రెడిషనల్ హీలింగ్ ద్వారా ఏ విధంగా నయం చేసుకోవచ్చు, అండ్ లైఫ్ స్టైల్ని ఏ విధంగా చేంజెస్ చేసుకుంటే మన ఆర్గన్స్ అన్నీ బాగుంటాయనే విషయాన్ని ఆంజనేయ రాజు గారు చాలా చక్కగా వివరించారు కదా. సో తప్పకుండా మనం కూడా అందరం ఇది ఫాలో అవ్వడానికి ప్రయత్నించేద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్. నమస్తే.